నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శాస్త్ర. కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా? కవిత తీసుకునే నిర్ణయాలు పార్టీకి ఏమైనా నష్టం కలుగుతాయా? కవిత ఉద్దేశం ఏంటి? కవిత ఎజెండా ఏంటి? కవిత తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఎందుకు మారుతున్నాయి? అన్న చెల్లెలకి చెడిందా? కేవలం అన్నకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారని చెల్లి దూరం అవుతుందా? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. మరి దీనికి సంబంధించి అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది, ఆ లోగుట్టు అంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సానుభూతి పరులు, అలాగే బీఆర్ఎస్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా రాజకీయ విశ్లేషకులు త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మాట్లాడదాం. నమస్కారం సార్. సో విన్నారు కదా, చాలా క్వశ్చన్స్ అయితే ప్రస్తుతం అయితే చాలా మందిలో ఉన్నాయి. మరి బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది అంటే, మీరు చాలా రోజుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి యాక్టివ్ గా ఉన్నారు, వాళ్ళతో కొద్దిగా సన్నిహితంగా ఉన్నారు కాబట్టి, సో లోపల ఏం జరిగే విషయాలు మీకు తెలుస్తాయి కాబట్టి మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో నిజంగానే కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఏం చెప్తారు? కొత్త పార్టీ పెట్టే అవకాశం లేదమ్మా, పెట్టదు కూడా, అంత మూర్ఖురాలు కాదు. ఆయన బతుకున్నంత కాలం, కేసీఆర్ గారు బతుకున్నంత కాలం, ఆయన తలవాల్చేదాకా ఈ పార్టీలో ఏమి వ్యత్యాసాలు ఉండవు, పార్టీగా ఉంటుంది. ఆయనకి ప్రాముఖ్యత అనేది పిచ్చి మాట, ఈ సోషల్ మీడియా పుట్టిస్తున్న మాట. ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఉంటారు. సో ఆయనకి అప్పచెప్పక ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ చెప్పక ఇంకోటి చెప్పరు కదా. మొన్న మీటింగ్లో వాళ్ళిద్దరు ఫోటోలు ఉంటాయి, ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఉంటుంది. మీద అందరు ఫోటోలు పెట్టరు కదా. అందరూ హరీష్ రావు, కవిత ఫోటోలు పెడితే మిగతా వాళ్ళ ఫోటోలు అంటే వీళ్ళైనా ముఖ్యులు, మిగతా వాళ్ళు కదా, మళ్ళీ కుటుంబం ఫోటోలు పెట్టుకున్నారు అంటారు. సో ఓన్లీ ప్రెసిడెంట్, ఒట్టి ప్రెసిడెంట్ పెడతారు నార్మల్గా. యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆయన కూడా 2 ఫోటోలు పెట్టారు. దీన్ని ఈ విశ్లేషణ లేకుండా ఏదో ఒకటి వాగే సోషల్ మీడియాలో 2 రకాలు ఉన్నారు, అతివాదులు, మితవాదులు. మితవాదులు దీన్ని కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పినట్టు విశ్లేషించి ఎందుకు పెట్టారు ఏంటి విశ్లేషించి మాట్లాడతారు. అతివాదులు ఉన్నారు, అతివాదులకి అర్ధజ్ఞానులు, అజ్ఞానులు అని. వాడు ఏదో ఒకటి కెలికి దాన్ని ఏదో వైరల్ చేయాలనే ఆలోచనతో ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఏమీ లేదు. కొత్త పార్టీ పెట్టి ఎక్కడన్నా అందా అమ్మాయి మా నాన్నే దేవుడు అంది, మా నాన్న దేవుడు, మా పార్టీలో దెయ్యాలు ఉన్నారు అన్నారు. అదే మాట కేటీఆర్ అన్నాడు, పార్టీలో కోవర్ట్లు ఉన్నారు. కోర్టు అనేది దెయ్యాలు అనేది పదం తేడా తప్పితే అర్థం అది. అంటే కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు దెయ్యాలు అన్నట్టుగా మెన్షన్ చేసింది. అంటే చుట్టూ చుట్టూ ఉన్నవారు ఉన్నవాళ్ళు కేటీఆర్, సంతోష్ రావు, కాదు, వీళ్ళే, హరీష్ రావే కదా. కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అందులో మా పార్టీలో ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నారు అన్నారు. ఉన్నారు కోర్టులు, అదే కేటీఆర్ అదే కోర్టులు ఉన్నారు. ఆ పార్టీలో కోర్టులు ఉన్నారో దానికి నిదర్శనం ఏంటి? ఒక నాయకురాలు, పార్టీలో ఒక నాయకురాలు అధిష్టానానికి, అధినాయకుడికి ఒక లెటర్ రాసింది. ఈ లెటర్ బయటికి ఎట్లా అసలు కవిత లెటర్ రాయాల్సిన అవసరం సొంత తండ్రికి ఫోన్ చేసి మాట్లాడొచ్చు, డైరెక్ట్ కలవచ్చు కదా. ఇవాళ ఫస్ట్ టైం కాదు ఈ లెటర్, 20 లెటర్లు ఇప్పటికి 200 లెటర్లు రాసి ఉంటుంది. ఆ అమ్మాయి అలవాటు అది. ఇప్పుడు నాకు మా నాన్న చిన్నప్పుడు మా నాన్నగారు అంటే భయం. అందుకని నేను ఏదైనా అడగాలి, మా నాన్నగారు ఏదైనా కావాలంటే నేను ఒక లెటర్ రాసి మా అమ్మకి ఇచ్చి, అమ్మ నాన్నకి. సో నాన్నగారికి అమ్మ లెటర్ చూపించేది. ఆయన ఎస్ అంటే ఆమె చూసుకునేది, కాదు అంటే నన్ను పిలిచేవారు. పిలిస్తే భయపడేవాళ్ళు, ఏం అడుగుతారో, ఏం అడిగితే ఏం చెప్పాలని భయం ఉండేది. అందుకని పేపర్ మీద లెటర్ రాయటం అలవాటు ఉండేది. అది ఒక్కొక్క కుటుంబంలో ఒక విధానం అమ్మ. ఆయన కేసీఆర్ గారు అంటే భయభక్తులు ఎక్కువ. డబ్బుకు నేరుగా కూర్చొని మాట్లాడితే ఏం అడిగితే ఏం సమాచారం అందుకని పేపర్ మీద మన మనసులో ఉన్న డ్రైవర్లో పెడితే ఆయన చూసుకుంటాడు. ఇది అలవాటు. ఇదేమి తప్పు కాదు, కుటుంబ విరోధం కాదు, ఏమి కాదు కదా. ఒక ఫ్యాన్ దాంట్లో బీఆర్ఎస్లో ఒక ప్రజాస్వామ్యం ఉంది. ఒక అధినాయకుడు మాట్లాడిన మాటని విశ్లేషించి తప్పులు చెప్పే స్థాయి, ధైర్యము ఇతర నాయకులు కూడా ఉంది అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్. అది మీ కాంగ్రెస్లో లేదు. కాంగ్రెస్ ఉందా? రాహుల్ గాంధీ కనుక కాకి తెల్లగా ఉందంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అవును తెల్లగానే ఉంది, మా రాహుల్ గాంధీ హిమాలయ పర్వతాలు వెళ్ళినప్పుడు చూశాడు, అక్కడ తెలుగుగా కనపడింది చెప్తాడు. తర్వాత నిలదీస్తే అంటే ఆ ముక్కు కాకి ముక్కులాగా ఉండేది, కాకపోతే స్నో మొత్తం మంచుతోటి కప్పిబట్టి ఉండబట్టి ఆ ముక్కును చూసి తెల్లకాకి అనుకున్నారు. అది వేరే పక్షి, మంచు మూసుకుంటాం వల్ల తెలుపు. ఇలా సమర్థించి అంత పచ్చిగా ఆయన తప్పు మాట్లాడే బాబత లేదు. బీజేపీ కూడా ఉంది. బీజేపీ అమిత్ షాను ఈయన ఏదైనా మాట్లాడితే ఎదురు మాట్లాడగలరా? ఇప్పుడు మోడీ గారు చంద్రబాబు లాంటి అవినీతి సీఎం ఈ ప్రపంచంలోనూ లేడు, ఈ దేశంలోనూ లేడు అన్నాడు. అతను అలాంటి ఆయన్ను ఆ మాట అన్న ఆయన మళ్ళీ కూడా చంద్రబాబును సమర్థిస్తూ ఉంటే
ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. అధినాయకుడు ఏం మాట్లాడదు, ఆయన తల వంచుకొని తాళం వేయడం అంటే ఇప్పుడు కవిత రీసెంట్ గా ఒక కొత్త పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసింది. కొత్త అందులో కొంతమంది విగ్రహాలని పెట్టి ఆవిష్కరిస్తా ఉంటే ఇది కొత్త, అంటే తను కొత్త పార్టీ అని కాదు, ఒక పార్టీ కార్యాలయాన్ని ఆవిష్కరించే దాన్ని చూస్తుంటే ఆవిడ కొత్త పార్టీ పెట్టడానికి ఇది ఒక నాంది అని కూడా మీ నడుస్తుంది ఊహ. ఊహాజనితమైన ఆలోచన. జాగృతి అనేది కొత్త పార్టీ కాదు. జాగృతి అనేది ఆ అమ్మాయి 10 ఏళ్లుగా ఈ కేసీఆర్ అధికారం రావడానికి ముందు నుంచి పెట్టిన కాడ నుంచి కూడా అధికారంలో వచ్చిన జాగృతి కవిత నిర్వహణలో జాగృతిని ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఆ కార్యాలయం ముందుకు తీసుకెళ్తుంది. జాగృతి అనేది ఏంటి? ఇవాళ ఆ జాగృతి పెట్టి ఆ అమ్మాయి కార్యక్రమాలు చేసినాకే తెలంగాణ సంస్కృతి ఏంటి, తెలంగాణ బోనాలు ఏంటి, తెలంగాణ పండుగలు ఏంటి, వాటికి ఇంటర్నేషనల్ ప్రాముఖ్యత తీసుకొచ్చింది ఆవిడ. ఆ అమ్మాయి 10 ఏళ్ల క్రితం మన బోనాల గురించి, తెలంగాణ పండుగల గురించి ఎంతవరకు తెలుసున్నా? పక్కనున్న ఆంధ్ర తెలియదు, అటుపక్కన తమిళనాడు తెలియదు, మా తెలంగాణ. ఇవాళ తెలంగాణ పండగ అంటే ఏంటంటే బోనాలు, తెలంగాణ పంట ఇవన్నీ అందరికీ తెలుసు. అందరికి ప్రపంచవ్యాప్తంగా ఆ జాగృతి ద్వారా అమ్మాయి ఆ కార్యక్రమాలు చేసుకుంటాం. అంటే ఆస్తుల గొడవలు కూడా ఉన్నాయి. ఆస్తుల గొడవల వలన అన్నచనలకి చెడి కొద్ది దూరం అవుతుంది, అందుకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప ఈమెకి ఏం లేదని. పుట్టిస్తున్న దౌర్భాగ్యాలమ్మా. అమ్మాయిని ఏదో షర్మిలతోటి కంపేర్ చేసి, అది మరో షర్మిల కాబోతుంది, అన్నకి తినే మరో భారం అవుతుంది అంటున్నారు. చెబుతా, అమ్మాయి అయితే మరో జయలలిత అవుతుంది, నాట్ షర్మిల. షర్మిల లాగా అమ్మాయిని అవసరం కోసం పార్టీని పెట్టలా. అవసరం కోసం తన అక్కడ అన్నయ్య అయిపోయాడు కానీ నేను అయిపోవాలి అని ఆతృతపడో, లేకపోతే ఇక్కడ పొమ్మను కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి పరిగెత్తి అలాంటి కాదు. అమ్మాయి దీంట్లోనే ఉంటుంది, టీఆర్ఎస్ లోనే ఉంది, టీఆర్ఎస్ లో పోరాడింది, ఓడింది. ఇప్పుడు మరో షర్మిల కాదు మరో జయలలిత ఉంటుంది అంటున్నారు. మరో జయలలిత అంటే సీఎంఏ కదా, సీఎం అయ్యే అవకాశం ఉందంటారు. మరి పరిస్థితులు బట్టి కేసీఆర్ బతికుండగా ఏమీ జరగదమ్మా. కేసీఆర్ బతికుంటే ఆయనే అధినాయకుడు, ఆయన కింద వీళ్ళందరూ. ఆయన తర్వాత వారసులలో ఇప్పుడు మరి కేటీఆర్ అవుతారా, కవిత అవుతారా? ప్రజలు ఆయన తర్వాత వారసులుగా ప్రజలు ఎవరిని ఆమోదిస్తారు? ఒక మహిళా ముఖ్యమంత్రిని కావాలని, తెలంగాణకి ఫస్ట్ టైం ఒక మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకోవచ్చు ప్రజలు. ఆ రోజు అక్కడ జయలలితను అలాగే తమిళనాడులో అదే మహిళా ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. అలా కోరుకోవచ్చు, ఏముంది? రేపటి పరిస్థితిని మనం ఊహాజనితంగా, రేపటి పరిస్థితి ప్రజల యొక్క అభిప్రాయం. ప్రజలు ఎలా ఒక ఆయన ఇంకా చిరకాలం బతికుండాలి, ఆయన ఆరోగ్యం ఉండాలి. ఆయన తర్వాత ఎవరు పార్టీ పగ్గాలు పుచ్చుకుంటే బెటర్ అవుతుంది, ప్రజల్లో ఎవరికి ఆమోదం ఎక్కువ ఉంటుంది, ప్రజల్లో ఎవరికి సింపతి ఎక్కువ ఉంటుంది, దీన్ని నడపడానికి ముందుకెళ్ళి అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు పార్టీ కూడా ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ ఒకరి కోసం ఒకరు తగ్గడానికి వాళ్ళ ముగ్గురులో ఎవరికీ ఇబ్బంది లేదు. ఒక కేటీఆర్ కోసం హరీష్ రావు తగ్గమని మన హరీష్ రావు కూడా చెప్పాడు, ఆయన ఇద్దరిలో పనిచేయడం నాకు అభ్యంతరం లేదని. సో ఒకరి కోసం ఒకరు తగ్గడానికి వీళ్ళలో ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరు పదవుల కోసం పాకులాడే బాపత కాదు. 10 ఏళ్ళు రాష్ట్రం కోసం పాకులాడిన వాళ్ళు, రాష్ట్రం కోసం పోరాడిన పార్టీ అది. అలా 14 ఏళ్ళు మొఖవని పట్టుదలతోటి పోరాడాడు. 14 ఏళ్ళు నా చావులో నేను చచ్చుడో తెలంగాణ తెచ్చుడో అని ఆయన నిలబడ్డాడు. ఆయన వెనకాల వీళ్ళు నిలబడ్డారు. సో పార్టీ కోసమే తప్పితే రాష్ట్రం కోసం నిలబడిన మనుషులు తప్పితే పదవుల కోసం కాదు. సో ఒకరికి ఎవరికి పదవి వచ్చినా వాళ్ళు ఓకే, ప్రజల ఆమోదం నీకు ఉంటే నువ్వే ఉంటు, నో ప్రాబ్లం, నువ్వు కలిసి పనిచేద్దాం రాష్ట్రాన్ని అని తప్పితే నైనా నువ్వు అనుకునే బాబత్ కాదు వాళ్ళు. వీళ్ళేదో మీడియాలో సోషల్ మీడియా అరబకులు ఉంటారు కదా, సోషల్ మీడియాలో ఇందాక చెప్పినట్టు అతివాద సోషల్ మీడియా గ్యాంగ్, వాళ్ళు పుట్టించుకుని దాని మీద వాళ్ళే ఊహాగానం, అన్ని ఊహాజనం. ఎక్కడ ఒక కాంక్రీట్ ఆధారం ఉండదు. అమ్మాయి పార్టీ పెడతానని ఎక్కడన్నా చెప్పిందా? ఎక్కడా తన నోట్లు జారిందా? లేదు. ఎక్కడ మా నాన్నే దేవుడు అంది. మా నాన్న దగ్గర కొంతమంది దెయ్యాలు ఉన్నారు, వాళ్ళది ఏది వేది. ఏ పార్టీ అయినా మాట్లాడే మాట అది. కోర్టులు ఉంటారు, ప్రతి పార్టీలో కోర్టులు చేస్తారు. కాంగ్రెస్ చేసే పనే అది. కాంగ్రెస్ చేసే పనే వాళ్ళ మనుషుల్ని వేరే పార్టీలకు పంపించి కోర్టు పనులు చేయిస్తూ ఉంటారు. వాళ్ళ డిఎన్ఏది వాళ్ళ లక్ష రాజకీయం అంతే. కనుక ఉన్నారు, వాళ్ళు ఎవరన్నా పసిగట్టాలి. ఎందుకంటే ఒక నాయకురాలు రాసిన ఆ అమ్మాయి రిలీజ్ చేయాలి, లేకపోతే అధినాయకుడి నుంచి వెళ్ళాలి. మధ్యలో ఎట్లా ప్రెస్కి వెళ్ళింది అది. సో ఎవడో సంబడి ఇన్సైడర్ ఉన్న ఇంటి దొంగ ఎవడో ఉన్నాడు, వాడిని మీరు కనిపెట్టలేకపోతున్నారా?
కనిపెట్టాలని అమ్మాయి అన్నది, కనిపెట్టలేకపోవడం, కనిపెట్టగలిగితే అసలు వెళ్ళదు కదా. ఉమ్, అది ఎవడో మన మనిషిగా ఉంటూ మన దగ్గరే ఉంటూ ఉంటారు. ఎక్కడైనా మన జీవితంలో కూడా మన జీవితంలో మనతోటే ఉంటూ ఉంటారు. మనం బాగా నమ్ముతాం, వాడు మన విషయాలు బయటికి వెళ్ళి చెప్తాడని మనకు అయినా కానీ చెప్పలేక తెలియలేదు. అలాగే ఉంది, ఎవడో చేశాడు, ఎవరో వాళ్ళు పట్టుకోవాలని ఆ అమ్మాయి పట్టుబట్టింది. అది తేలేకపోతే పార్టీకి మంచిది కాదు. మంచిది, కరెక్ట్ మాట కదా అది. అదే కేటీఆర్ అన్నాడు, కోర్టు ఉన్నారు వాళ్ళ ముందు ఏది వేయాలి అన్నారు. ఈ అమ్మాయి దెయ్యాలంతా అది కోర్టు అన్నాడు. అంతే కదా, ఇంక వేరే మాటకు అర్థం ఒకటే, భావం ఒకటే కదా. అది జరుగుద్ది. ఆ అమ్మాయిని ఏదో ఆ షర్మిలకి ఈ అమ్మాయికి పోల్చడమే తప్పు. షర్మిల ఏ పోరాటంలో ఉందని? ఉమ్. షర్మిల ఆ, ఏ పోరాటంలో నిలబడింది? రాజశేఖర రెడ్డి గారు పోరాడినప్పుడు నిలబడింది ఉందా షర్మిల? తన మొగుడుతో పాటు ఆ, క్రిస్టియన్ సమావేశాలు అట్లా తిరుగుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు ఉంది? ఏనాడు పోరాటంలో నిలలేదే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా ఉందా ఎక్కడన్నా? లేదే. ఇప్పుడు ఈ అమ్మాయి మరి పోరాటంలో ఉంది, నాన్నగారితో పోరాటంలో పోరాడింది, పాల్గొంది, అది అధికారంలో పాల్గొంది. సో నిరంతరం ఉంది. ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి సంబంధం ఉంది. ఉమ్. అందుకని ఏమైనా అయితే జయలలిత అవుద్ది కావాలండి. జయలలిత లాగా కానీ జయలలిత లాగా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని వచ్చిన తర్వాత ఆవిడ మీద చాలా వ్యతిరేకత వచ్చింది కదా. ఇరికించారు, ఇరికించారు. సరే, 6 నెలలు ఎలా ఉంటారండి? ఎన్నికల ముందు రోజు వాయిదా అది కోర్టుకు వెళ్ళి లాగారు కదా. మరి ఏమైంది? ఎన్నికే సంవత్సరం రైంది కదా, ఇంతవరకు ఏమైంది లిక్కర్ స్కామ్? ఎందుకు మళ్ళీ దాని కదలిక లేదు? ఎలక్షన్ అప్పుడు వాడారు, అందుకని అమ్మాయి బీజేపీ కోపం. బీజేపీ ఎలక్షన్ అప్పుడు వాడుకుని బదనాము చేయడానికి, బీఆర్ఎస్ని బదనాము చేయడానికి ఆంధ్ర తెలంగాణలో వాడుకున్నారు. వాడు కేజ్రీవాల్ కలిస్తే దొంగేనా? ఎవడో సుగేష్ అనేవాడు జైల్లో ఉన్నాడు, వాడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు పెద్ద స్కామ్లో. ఇంకెవడో నాయరు జైల్లో ఉన్నాడు, అప్రూవర్గా మాట. వీళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు పట్టుకుని అన్నారు. వీళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు ఏంటి? ఆ 10 అమ్మాయికు 666 కారు ఉంది, ఆ కారులో పెట్టమన్నారు 10 కోట్లు, నేను వెళ్ళి పెట్టొచ్చాను అంటాడు. మా వాళ్ళు వెళ్ళి పెట్టారు అంటారు. ఆ 10 ఎవరికైనా చేతికి ఎవరో చేతికి వెళ్ళి కారులో పెట్టాను. ఆ కారు ఎవరిదంటే 666, ఈవిడి కారు నెంబర్ కూడా వాళ్ళ కారే అని అంటారు. ఏమన్నా అర్థం పర్థం ఉందా? వాడు చెప్పి దాన్ని ఆ సాక్ష్యాన్ని తీసుకుని వీళ్ళు కోర్టులో కొట్టేశారు అనమాట. ఆ సాక్ష్యాన్ని పెట్టుకుని మాట్లాడతారు. రైట్. ఎవడో ఎట్ట 666 కారులో పెట్టాడట. వాడెవడు చెప్పినోడు ఎవడు? ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్న దోషి. సుకేష్. ఇంకొకడు సుకేష్, ఇంకొకడు అప్రూవర్. వాడు ఆల్రెడీ కేసులో ఉండి కేజ్రీవాల్ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మాట్లాడి అన్ని దొరికాడు ఆధారం. వాళ్ళు చెప్పారని ఎక్కడ ఒక్క ఆధారం ఉందా? ఈ అమ్మాయి డబ్బు ఇలా తీసుకుందని కానీ, క్యాష్ ట్రాన్సాక్షన్ ఇలా చేసింది కానీ, ఈ అమ్మాయి ద్వారా క్యాష్ ఇలా వెళ్ళింది కానీ ఎక్కడైనా ఉందో ఒక ఆధారం? మీటింగ్లో కలిస్తే కలుస్తారు. ఒక సీఎం కూతురుగా ఢిల్లీకి వెళ్ళినప్పుడు అనేక మంది కలుస్తారు. కలిస్తే వాళ్ళు ఎవడో దోషి ఉంటే ఆ దోషిని కలిసాడు కదా, దోషి అంటే ఎట్టాను? ఏ ఆధారణ లేవు కనుక ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. మొన్నటిదాకా అంటే ఇరికిచ్చారు. సో అందుకని అమ్మాయికి బీజేపీ అంటే కోపం. రైట్ సార్, థ్యాంక్ యూ.